ఆ స్ఫూర్తిని నింపడానికి హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటిలో కూడా మన మోహనాల జెండా, అలా ప్రతి గుండె నిండా మన మోహనాల జెండా, మన జాతీయ భావాన్ని, మన దేశభక్తిని మన ప్రతి గుండెలో నింపడానికి ఈ కార్యక్రమాన్ని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులంతా ఇక్కడ ఉన్నారు. వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి, గ్రామ స్వరాజ్యం కోసం అడుగుపెట్టారు. ఎక్కడ గ్రామాలు మన దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాలు బాగుంటే దేశాలు బాగుంటాయి. అలాగే మన భారతదేశంలో 63% ఇంకా గ్రామాలలోనే ప్రజలు ఉన్నారు. అందుకే ఈ రోజు 100 రూపాయలు ఉన్నటువంటి 5,000 జనాభా లోపల ఉన్న వారికి 10,000 రూపాయలు గ్రాంట్ ని శాంక్షన్ చేశారు మన కూటమి ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే 5,000 మంది జనాభా ఇచ్చిన వారికి 25,000 రూపాయలు గ్రాంట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశభక్తిని రగిలించి, స్ఫూర్తిని రగిలించి అని రకరకాల వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్లో కూడా ఒక ఉత్సవం లాగా, ఒక పండుగ లాగా ఈ మన స్వాతంత్ర్యోత్సవం జరగాలని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తలపెట్టారు. దానికి కూటమి యొక్క ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఎండలో స్కూల్ నుంచి వచ్చినటువంటి ప్రతి విద్యార్థులకు, బీజేపీ కార్యకర్తలకు, జన సైనికులకు, జనసేన వీరమహిళలకి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. విద్యార్థినులకు, మహిళలకు మరి